హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు గుడ్లు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, కరివేపాకు, మిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడిన ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అందులో వేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న టమాటో, చింతపండు రసాన్ని అందులో వేసుకొని అది బాగా బాయిల్ అవ్వాలి, బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇప్పుడు అందులో ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఆ టేస్ట్ని అడ్జస్ట్ చేయడానికి కొంచెం షుగర్ వేసుకోవాలి. 5 మినిట్స్ మరిగించుకుంటే మన బెండకాయ గుడ్లు పులుసు రెడీ అండి.